పత్రికేయుడిగా పిండి లింగం సేవలు చిరస్మరణీయమని టెక్నికల్ ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు. గ్రామానికి చెందిన పిండి లింగం ఆంధ్రజ్యోతి విలేకరి గత 6 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించినాడు. నేడు లింగం 6వ వర్ధంతి సందర్భంగా టెక్నికల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యాదయ్య ప్రెస్ క్లబ్ సభ్యులతో మండలంలోని వివిధ పార్టీల ముఖ్య నేతలతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మండలను అందడం కోసం తన వంతు శాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు లింగం మన ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలంగా పనిచేసినప్పటికీ అవసాన దశ లోపల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని తన పిల్లలను కూడా సక్రమంగా చదువుకునే పరిస్థితి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు జర్నలిజం అనేటువంటిది. ప్రాతికేయ వృత్తి అనేటువంటిది నిజంగా కత్తి మీద సాము లాంటిది అని చెప్పాలి. ఒక మంచి ఉదాహరణ లింగం జీవితమే. తాను ఉన్నతంగా బతకాలనే ఆశయం కోసం తన కుటుంబాన్ని సైతం వదిలి ఈ రోజుకు 6 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఆయన మన మధ్యన లేకపోవడం అనేటువంటి విచారకరమైనటువంటి విషయం. రాబోయే భవిష్యత్ జర్నలిస్టు పిల్లలకు నేను చెప్తా ఉన్నాను, ఈ వృత్తిని ఎంచుకోకండి. మీరు ఈ వృత్తిని కాకుండా వేరే వృత్తిలో ఏదైనా ఉంటే మీ కుటుంబానికి ఏదైనా ఒక న్యాయం చేస్తారని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మరి ఇలాంటి పత్రికల్లో పనిచేయడం అనేటువంటిది ఏ యాజమాన్యాలు కూడా మనల్ని కాపాడుకోలేవు. కాబట్టి ఆ యాజమాన్యాలకు తొత్తులుగా పనిచేసే కంటే మన కుటుంబం కోసం పనిచేస్తే మనం కొంతైనా బాగుపడతామని చెప్పేసి మనం నిజంగా లింగం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలని చెప్పేసి ఆయన వార్తలు రాసే సందర్భం లోపల ఎవ్వరికి కాంప్రమైజ్ కాకుండా ఆయనతో ఒక 6 సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. మరి ఆయన వార్తల విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ ధైర్యం అనేటువంటిది చాలా గొప్పది ఉన్నది. ఆయన ధైర్యానికి ఆయన రాసే వార్తలకు మనం నిజంగా ఆయనకి ఇచ్చే గౌరవం ఏదన్నా ఉందంటే వాళ్ళ కుటుంబానికి ఏదైనటువంటిది మనతో శాయశక్తుల మనతో అయ్యేటువంటి ఏదైనా విషయం చెయ్యాలి అని అంటే ఆదర్శంగా మనం ఉండాలి అని అంటే మనం అందరం కలిసి ఏదైనా రాజకీయ నాయకులు కానీ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తే ఇంట్లో స్థలాలు కానీ మరి ఇంకేమైనా ఇస్తామని అనుకుంటే వాటి కోసం మనం కూడా ప్రయత్నం చేసి అందులో లింగం పేరు ఉండేలా చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను అందరినీ మరి పాత్రికేయ మిత్రులను కూడా పేరున కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం కలిగించినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగం ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి జోహార్ పిండి లింగం గారి వర్ధంతి. జోహార్ లింగం గారికి భావిస్తున్నాం. ఎందుకంటే మా చిన్ననాటి మిత్రుడు 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు మేము క్లాస్మేట్. మరి చదువుకున్నప్పటి నుంచి కూడా వానికి ఒక పట్టుదలమైన మనిషి. వాడు అనుకునేది సాధించాలి, వాడు అనుకునేది కావాలనే జిద్దు మనిషి. అలాంటి సందర్భంలో 10వ తరగతి అయిన తర్వాత ఎవరు దారులు వారు వేరువైపోయి ఒకరు జర్నలిజంలో ఒకరు రాజకీయాల్లో ఒకరు అన్నట్టుగా దారులు వేరైనా లక్ష్యాలు మాత్రం ఒకటిగా పనిచేసేవాళ్ళం. వారి రాతలు ఈ పత్రికా రంగంలోనే పిండిలింగం అంటే సెన్సేషనల్ 30-40 మందిని ఎంతోమందిని చూసాం. కానీ పిండిలింగం అంటే వార్తల కమిట్మెంట్ ఉండదు, ధైర్యం. వాడు కావాల్సినవి ఏదో నిజాన్ని నిర్భయంగా బయట చెప్తుండే. తెల్లారి దేనికైనా పరిస్థితులు వస్తే ఎదుర్కొంటానికి సిద్ధమే, కొడతారా తంతరా నేను దేనికైనా సిద్ధమే, నిజాన్ని మాత్రం ప్రజలకు తెలుపుతా అనే తత్వం. ఆ తత్వంలోనే ఆ మొండితనం వాని ఆ ధైర్యము ఇన్నేళ్ల వరకు నడిపించింది. మరి కొన్ని వార్తలు అయితే మరి ఒక్కొక్క నాయకుడిని ఈరోజు తయారు చేసి ఎమ్మెల్యే స్థాయి దాకా తీసుకొచ్చి ఎమ్మెల్యే కూడా చేసిన సందర్భాలు వాడిని రాత వల్లనే అంట, లింగం రాత వల్లనే. అది నాకు ప్రత్యక్ష జ్ఞాపకం ఉంది. చూడు మామ ఒక సంచేషనల్ వార్త రాస్తున్నాయి, దాని ద్వారా ఆరంగేట్రం అని చెప్పిండు. వాస్తవం కూడా అదే విధంగా అంచెలంచెలు ఆరంగేట్రమై ఎమ్మెల్యే స్థాయి దాకా కూడా ఎదిగిన సందర్భాలు. కష్టం, ఒక పునాది అనేది వాడు వేస్తుండే. తర్వాత వాళ్ళ అదృష్టం దురదృష్టమో కానీ అందరికీ మనం కలుపుకోలుగా ఉంటుండే. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరికి జర్నలిజంలో అందరు వార్తలు రాసుకుంటూ అందరితో ప్రేమగా ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తి చివరి అవసాన దశలో మనకి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొని కుటుంబ నేపథ్యం ఏం చేయలేక పిల్లలు వీరందరూ కూడా మరి ఆర్థిక ఇబ్బందులతో మరి ఉస్మానియా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. అది చాలా దురదృష్టం. భవిష్యత్తులో వారి కుటుంబానికి పూర్తిస్థాయిగా మాతోనైనంత మేము ఎక్కడ ఊళ్ళోనే ఉంటాం. ప్రభుత్వ పథకాలు కానీ ఎలాంటి మాతోనైనా తప్పకుండా వారికి అన్ని విధాలా మా సాయం ఉంటుందని చెప్పి ఇప్పుడు బాగా అన్నట్టుగా మేము తప్పకుండా మాటిస్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా మరి చాలా బాధాకరమైన సందర్భంగా ఆయనకు ఘనంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా అమర్ హై పిండి లింగం అమర్ హై.